వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చాలా ఘనంగా మహానాడు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, మహానాడులో అనేక తీర్మానాలు చేస్తూ ఉంటారు. ఆ తీర్మానాలు ఇంచుమించు దగ్గర 143 రకాల తీర్మానాలు ఎన్నో చేశారు. చాలా తీర్మానాలు చేశారు అనేటువంటిది వినిపిస్తున్నటువంటి సమాచారం. ఎన్ని తీర్మానాలు చేసినా వాటిలో ఒక రెండో మూడో ఏమైనా ఇంప్లిమెంట్ అవుతాయేమో, అవి కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నవి ఇంప్లిమెంట్ అవుతాయి ఖచ్చితంగా. మిగతావన్నీ కూడా అవి బుట్టదాఖలైపోతాయి. సరే, ఇంకా ప్రతిసారి మహానాడులో ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అనేటువంటి చాలా ఘనంగా చెప్తారు. కానీ అది కేవలం మహానాడు తీర్మానం వరకే మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆ తర్వాత దానికి ఊసే ఉండదు. సో ప్రతి ఏడాది ఏదో మొక్కుబడిగా అంటారు కదా, ఆ రోజు అలా మమ అనిపించేసి అలాగా ఆ తీర్మానాలు చేసేస్తారు. ఇక అసలు మామూలు ఈ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లాగా ఇంక అన్ని అద్భుతాలు జరిగిపోయినట్టుగా మొత్తం ఏకరువు పెట్టేస్తారు వాళ్ళు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఇంక అసలు మొత్తం ఇది రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, వెనుజులా, జింబాబ్వే ఇవన్నీ అయిపోయాయి అని చెప్పేసి అరుపులు కేకలు అవన్నీ ఉంటాయి మహానాడుల్లో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ మహానాడుని మహిళలకి అంకితం ఇస్తున్నామని చెప్పేసి ఉమెన్ ఎంపవర్మెంట్కి ఈ మహానాడు అంకితం అన్నట్టుగా చెప్పారు. 33% రాజకీయ రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తాం, ఇది మా నినాదం కాదు, కమిట్మెంట్ అంటూ నారా లోకేష్ గారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఇక ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ కూడా ఆదాయం లేకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం సరికాదు అని అన్నారు. ఇది మళ్ళీ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే ఇలా ప్రతిసారి చెప్తూనే ఉంటారు, ఆల్రెడీ కోతలు విధించేస్తున్నారు సంక్షేమ పథకాల్లో అనేటువంటిది మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము. అర్హత పేరు చెప్పి ఎన్ని ఇవి పెన్షన్లు తీసేశారో, ఎంతమంది పెన్షన్లు తీసేశారో, వృద్ధులవి వికలాంగులవి కూడా అర్హత పేరు చెప్పి తీసేశారు. వాళ్ళు నిజంగా వికలాంగులైనా కూడా నీకు సర్టిఫికెట్ ఏది, నీకు ఈ పలానా వైకల్యం ఉన్నట్టుగా సర్టిఫికెట్ ఏది, అదేది ఇదేది అంటూ ఇప్పుడు వాళ్ళని దివ్యాంగులని పిలవాలి. సో వాళ్ళందరి సర్టిఫికెట్లు కూడా చాలామంది రద్దు చేసేసి అనర్హులుగా ప్రకటించేసి, అంటే పొరపాటున అక్కడ ఏమైనా వైసీపీ వాళ్ళ ఓటర్లు అక్కడంతా వాళ్ళు వైసీపీకి ఓటేసేవాళ్ళు అనేటువంటిది వాళ్ళ దృష్టిలోకి వస్తే కనుక మొత్తం ఏరివేత కార్యక్రమాలు జరిగిపోయి అర్హత పేరుతోటి మొత్తం పెన్షన్లన్నీ తీసేసేటువంటి కార్యక్రమం. పేరుకు 4,000 రూపాయల పెన్షన్ చేశారు అన్న మాటే కానీ 3,000 రూపాయల పెన్షన్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని లక్షల మందికి ఇచ్చారో, ఇప్పుడు 4,000 పెన్షన్ చేసిన తర్వాత అందులో దాదాపుగా 4-5 లక్షల మందిని ఆ పెన్షన్లు తగ్గించేశారు, అనర్హత వేటు వేశారు అనేటువంటిది మనకి వస్తున్నటువంటి సమాచారం. వాస్తవానికి ఎస్ఐఆర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓటర్ల లిస్టులో ఓట్లు తొలగించేస్తున్నారు ఎస్ఐఆర్ పేరు చెప్పని, కానీ ఈ పెన్షన్లు మాత్రం అంతకన్నా ఎక్కువ రెట్టింపు తొలగించేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్న సమాచారం. ఇక మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి వర్చువల్గా జరుగుతున్న మహానాడులో ఆయన ముగింపు ప్రసంగం చేస్తూ మన స్థూల ఉత్పత్తి 17 లక్షల కోట్ల నుంచి గణనీయంగా పెంచాలి అని చేస్తున్నారట. ఆ ఆలోచన అప్పుడేమో 20 అనేవారు, 20 వచ్చేసి 2020 దాటిపోయిన తర్వాత ఇప్పుడు 2047 అని విజన్ డాక్యుమెంట్ని కొత్త పేరు పెట్టి మళ్ళీ అంటే 47 దాకా ఆలోచిస్తూనే ఉంటారు అనమాట. తర్వాత ఇంక సరే చూద్దాం, ఆ తర్వాత ఎవరు పోతారు అనేది తర్వాత విషయం. టీడీపీలో 33% మహిళా రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పేసి ఈ విషయంలో కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కేంద్రం మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చేస్తున్నారు. అసలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఈయన ఒత్తిడికి గురవుతున్నారు కేంద్రం వల్ల అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇది విచ్చలవిడిగా పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఏమీ అసలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కేంద్రం నుంచి రూపాయి గ్రాంట్ తెచ్చే పరిస్థితి లేదు అమరావతికి. విశాఖ జోన్ అసలు ఎంత దారుణం అంటే అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఇంత పెద్ద దాడి జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అని అంటే కేవలం కారణం ఆయన కూడా చెప్పారు. విశాఖ జోన్ విషయంలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, కెరండూల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఒరిస్సా జోన్కి ఇచ్చేసి విశాఖ జోన్కి అన్యాయం చేశారు అనేటువంటిది ఆయన ప్రశ్నించిన నాటి నుంచి ఆయన మీద కేసులు అవి పెట్టి ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం కల్పించడానికి కారణమే అది అని చెప్పేసి కూడా ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది ప్రొఫెసర్ నాగేశ్వరే. సో దాని గురించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ కేంద్రం మీద మహిళా రిజర్వేషన్ల విషయంలో ఒత్తిడి తెస్తారనమాట. అది అయ్యేది కాదు, పెట్టేది కాదని చెప్పేసి మహిళా నాయకులు ఆల్రెడీ వైసీపీ మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. మహిళలు, యువత, బీసీ వర్గాల కోసం టీడీపీ పనిచేస్తుందని చెప్పారు. తన రాజకీయ జీవితంలో హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించడం పెద్ద ప్రయోగం అన్నారు. ఈ పదాలు హైబ్రిడ్, హైటెక్, రియల్ టైం గవర్నెన్సు, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ ఆ పదాలు ప్రయోగించడమే, ప్రాక్టికల్గా దాని ఇంప్లిమెంటేషన్ ఉండదు. 2 రోజుల మహానాడులో ఏకంగా 16.78 లక్షల మంది హాజరు కావడం ఒక రికార్డు. ఎక్కడ గుళ్ళ దగ్గర, బొళ్ళ దగ్గర అక్కడ
ఏది మన ఈ ఉపాధి కూలీలను కూడా తీసుకొచ్చేసి లేకపోతే మీకు ఉపాధి కూలీ ఇవ్వమని చెప్పేసి బెదిరించి తీసుకురావటం ఇవన్నమాట. 48 డిగ్రీల ఎండలు ఉన్న హైబ్రిడ్ విధానంలో కార్యకర్తలు హాజరయ్యారని చెప్పారు. గత పాలకులు చేసిన 10 లక్షల కోట్లు, ఇది మరీ దారుణం, మళ్ళీ 10 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు మించలేదు అసలు మొత్తం ఈయన చేసిన దాంతో కలిపి. వాస్తవానికి చాలా రికార్డెడ్గా అసెంబ్లీలో, చట్టసభల్లో, అటు పార్లమెంట్లోని అసెంబ్లీలలో కూడా చట్టసభల్లో రికార్డెడ్గా మాట్లాడింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది 3 లక్షల చిల్లర కోట్లు మాత్రమే అప్పు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య చేసిన దాంతో కూడా కలిపితే 6 లక్షల చిల్లర కోట్లు మాత్రమే అని చట్టసభల్లోనే రికార్డెడ్గా చెప్తే ఈయన మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు అంటాం అనేది మరి ఇంకా దివాళా తీసే పరిస్థితి చేరుకుందన్నారు. వాటన్నిటిని రీషెడ్యూల్ చేసి అప్పుల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారంట. అప్పుల భారం తగ్గించడానికి రుణ సమీకరణ చేస్తున్నారనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అప్పులు అనకూడదు, వాటిని రుణ సమీకరణ అనాలి చంద్రబాబు నాయుడు గారు చేసే వాటిని. సీఎం అంటే కామన్ మ్యాన్ అనే విధానంలో తన పాలన కొనసాగుతుందన్నారు. కామన్ మ్యాన్గా కొనసాగుతుందో మరి సీఎంఓ సీఈఓను మరి సీఈఓ అని అంటున్నారు అందరూ. ఎందుకంటే అన్నీ ఈ ఒప్పందాలు అనమాట. ఇది 99 పైసలకి భూములు ఇచ్చేయటం, ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీల పేరుతో ఊరు పేరు లేని కంపెనీలకు దోచిపెట్టేస్తూ వాటిలో మరి కమిషన్లు తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఒక సీఈఓగా వ్యవహరిస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులా వ్యవహరిస్తున్నారని మరి బయట టాకు. ఈయనేమో సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నారు. చూద్దాం మరి. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏపీకి 25% వచ్చాయన్నారు. ఇవన్నమాట. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుకుంటే అసలు ఈయన క్యాబినెట్లో మహిళా మంత్రులే ఇద్దరు అనుకుంటా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు? రోజా గారు, సుచరిత ఆవిడ, ఇంకా చాలామంది, పుష్పశ్రీవాణి, ఉషశ్రీ చరణం, మరి ఈయన ఇచ్చింది 3 అంటే 3కి. కానీ పోనీ ఒక 5 చాలామంది మహిళలకి ఆయన ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇది తానేటి వనిత, అలాగే పుష్పశ్రీవాణి, వీళ్ళకి ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈయన క్యాబినెట్లో మరి ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఇచ్చిందే 2 మహిళలకు ఇచ్చారు. అనిత, ఆవిడ వంగలపూడి అనితను, ఇంకో ఆవిడ సవిత. మరి కనీసం ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. ఇచ్చిన హోంమంత్రి కూడా ఆవిడ గుర్తునే ఈ ప్రెస్ మీట్లు పెట్టుకునే హోంమంత్రి తప్ప లా అండ్ ఆర్డర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోనే ఉంటుంది. మరి మహిళలకు అది. ఇక స్త్రీ శక్తి పథకం, ఉచిత బస్సు, 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 రకాల సర్వీసులే. ఇప్పుడు అందులోనూ ఆ ఎలక్ట్రిక్ బస్సుల పేరు చెప్పి అసలు ఉచిత బస్సుకు మొత్తానికే తిలోదకాలు ఇచ్చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని వింటున్నాము. ఇక ఆడబిడ్డని ఇదని అదని ఇదని చాలామంది ఒంటరి మహిళలకు ఇస్తామన్నారు. అవన్నీ కూడా ఇప్పటిదాకా ఇచ్చినటువంటి దాఖలాలు లేవనేటువంటిది ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. సో ఇది ఓవరాల్గా మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాలు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.